సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 నేను పోటీ చేసినప్పుడు అది ముస్లిమ్స్ ఓట్లు వేస్తారా క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారా ఇట్లా గుర్తు పోలేదు కదా అనుకున్నారు. బ్రహ్మాండమైన 18,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ముస్లిమ్స్ వార్డు క్రిస్టియన్ వార్డులోనే ఎక్కువ వచ్చినాయి ఓట్లు. అంటే ప్రజలు అనుకున్నప్పుడు ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టడానికి ఉపయోగపడింది. ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి. కాబట్టి ఈ రాష్ట్రానికి అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా, క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా, నేషనల్ హైవేలు రావాలా, ఆ ఇండ్లు పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉన్న వాటిని వెంబడే ఇప్పించే ఏర్పాటు అంటే టిడ్కో హౌస్ ఇవ్వాలా, బ్యాలెన్స్ హౌస్ కట్టియాలా. అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే, రైతుల సమస్య పట్టించుకోలే, చేనేత సమస్య పట్టించుకోలే. చేపలు అమ్ముతానని చేప చుట్టుకొని పోయింది. పులివెందుల చేపలు అమ్మలేదు, ఆయన చేప చుట్టుకొని పోయింది. అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు, పార్టీ సున్నా. ఎందుకంటే పారిపోతాడు. మేము అడుగుతాం అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా మాకు కొంచెం వివరం చెప్పండి అడుగుతానే ఆయన 2 రోజులకు పారిపోయే రకం. ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు, ఆయన పార్టీ తెరుచుకొని పోతుంది. ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది పోతాడు వరకలు వేసుకోవాలని. ఖచ్చితంగా జరగబోయేది అదే. కాబట్టి ఈ గెలుపు ఇక్కడ 5 మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్కులో పోవడం మాకు పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు. కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రమైంది. మంచి రోజులు వస్తున్నాయి, జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి. ఆ గాలేరు నగరి పూర్తి చేయాలా, రాయలసీమ ప్రాజెక్టులు కట్టించేదానికి ఏర్పాటు చేయాలా, ఉద్యోగస్తుల యొక్క క్లియరెన్స్ ఇవ్వాలా, రైతులకు క్లియరెన్స్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరిని గౌరవంగా ధర్మంగా కాపాడాలా. మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి. ప్రజలు మేము తప్పు చేయకుండా మేము పద్ధతిగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పినా, సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్లు సరిగా సప్లై చేయలేకున్నారని. మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది. కరెంటు కోతలు ఎక్కువైనాయి, కరెంటు రేటు ఎక్కువైంది, లిక్కర్ ఇష్టం వచ్చినట్టు అమ్మినాడు, శాండ్ అమ్మినాడు. ఇక్కడ ఉండే మళ్ళీ నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు, గనులు ఆక్రమించుకున్నాడు. ప్రతి ఒక్కటి మోసము, ప్రతి ఒక్కటి తప్పు. అతని ధనదాహానికి బలైంది రాష్ట్రం. కాబట్టి మోడీ గారు చెప్పినట్లు అతన్ని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా ఇండియా కూటమి. ప్రజల యొక్క పరిస్థితి కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేశారు గెలుస్తారా లేదని. అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మెజార్టీ వచ్చింది ఇక్కడ వరకు. ఇది అవునో కాదో మీరు అందరూ ఛానళ్ళు ఇక్కడే ఉన్నారు. అంచనాకు మించి జరిగింది. అంచనాకు మించి మేము మంచి చేస్తాం, అంచనాకు మించి అభివృద్ధి చేస్తాం. మేము నేను బీజేపీ పార్టీలో ఉండడం వలన అటు సెంట్రల్కు స్టేట్కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతుందని మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. వివేక హత్య కేసు విషయంలో ఇప్పుడు నాన్పుడి ద్వారా అవలంబిస్తున్నారు కదా మీ పార్టీ, అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులు ఏమన్నా తిరగదోడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు స్పీడప్ చేస్తాం. నేను ఇంతకుముందు చెప్పిన ఫస్ట్ పార్ట్ 90% అయింది. ఆ 10% పార్ట్ అవినాష్ రెడ్డి కూడా లోపలికి పోతాడు. అంతేకాకుండా వెనకాల ఉంది ఆది దంపతుల జంట, వాళ్ళ యొక్క పాత్ర కూడా ఉంది, వాళ్ళది కూడా బయటికి తీస్తాం. ఆది దంపతులు ఎవరో తెల్లా, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు. ఆమె భారతి భర్త జగన్ రెడ్డి. ఆయన జగన్ రెడ్డి కాదు, భారతీ భర్తగా గుర్తింపు పొందినాడు. ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు. అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు. రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు, భారతీయ రాజ్యాంగం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.